నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అరే మీరేం ఫికర్ చేయకురి, నేను వచ్చేసినా కదా, ఇంకంతా మనకు మంచిగానే ఉంటుంది. ఇవాటి జూలగటక షురు చేసేద్దాం. ఓ సిద్ధయ్యో, లోకం మీద ఏం జరుగుతుందో జర నీ నోటక చిలుక పలుకులు పలకరాదే దబదబా. ఇక నేను ఏం చేస్తున్నా, నన్ను నిలబడనియది, నీళ్ళు తాగనియది పిల్ల సల్లగుండా. లేస్తే ఆగడే గూనిపోసి మొగడే అన్నట్టు నువ్వు తలుచుకోగానే వార్త దొరకొద్దా పిల్ల? అవు అవు, మా తెచ్చగల పిల్లగానివే గాని ఇవాళ దొరకలేదు కదా వార్త నీకు. వచ్చింది పుట్టని పిల్లకు పూసలు గుచ్చినట్టు అన్ని ఇత్తులు కచ్చకాయలు ఇచ్చంతరంగా అడిగితే ఏం చెప్పనే పిల్ల నీకు? ఈ లీడర్లు చల్లకుండా నన్ను ఏం పని చేయనిస్తలేరా? అన్ని పనులు మీద మీద పడి ఆలే చేస్తురు పిల్ల. అబ్బా, మా సిద్ధయ్య కథలేందో అర్థమైంది కానీ లీడర్లట లేస్త కష్టపడుతురట. మీరు కూడా ఓ పారి చూడుర్రి. అబ్బా, కాంగ్రెస్ నేత రఘువీరా సారు ఓట్ల కోసం మంచి పనే పట్టిండులా. ఓహో, పానీపూరిలో అమ్ముడు ముందలేసుకున్నాడు. ఓ సారు, కానీ కానీ ఎన్నడు పానీపూరికెళ్ళి చూడని కళ్ళు నువ్వు ఏత్తాండేసరికి ఆత్రంగా చూస్తానే. నీ చేత్తోటి తినాలని ఈడున్న అందరి నోళ్ళు ఆవురావురంటానే సారు. కానీ జరా కానిస్తే ఉండాలి. అబ్బా, సారు పూరికి బొక్క మంచిగానే పెట్టిండులో. ఇక గంటె బట్టి పూరిలా పానీ కూడా పోసి పానీపూరిని తయారుగా చేసిండు ఓట్ల కోసం మందికి పెట్టనీకి. ఓ జనాలు, మా సారు చేసిన కమ్మటి పానీపూరిని ఎవరు తింటారు? రావాలి రావాలి, తొందర రావాలి. అబ్బా, సారు చేసిన పానీపూరి కోసం మందిలున్న ముసలవ్వ మాస్తుగా ఉరుకుల పెట్టుకుంటొచ్చి ఉసూరు అనిపించిందిలా. పానీపూరి నోట్ల పెట్టుకొని లటక్కున గక్కింది. అయ్యో పాపం, సారు కష్టపడి ప్రేమతోటి చేసిన పానీపూరి అవకు నచ్చకపాయే. ఇక ఓటేమేస్తుందో ఏందో. ఓ జనాలు, ఇగిటు చూడుర్రి, బాలయ్య భార్య మళ్ళీ ఏం పని ముందరేసుకుందో. అబ్బా, నిన్నగాక మొన్న బాలయ్యకి ఓట్లు పడనికి ఇస్త్రీ చేసిన వసుంధరక్క ఇప్పుడు దోశ ఎత్తాందులా. ఓ అక్క, తిప్పు తిప్పు, గట్లనే తిప్పుతూనే ఉండాలి. ఓ అక్క, జరంత మసాలా కూడా అద్దరాదు? నీ చేత్తోటేస్తే టేస్ట్ అదిరిపోవాలి మళ్ళా. అబ్బా, అక్కకు మంచి టేస్టే ఉందిలో, మసాలా జరంత ఎక్కువే వేసింది. ఓ అక్క, ఇక తీతి, ఇంత కష్టపడేసిన దోశ మాడిపోగల మళ్ళా. అబ్బా చూడురుల్లా, వసుంధరక్క వేసిన దోశని తెలుగు తమ్ముళ్ళు ఎట్లా ఎగబడి తింటాన్రో. ఓ అక్క, నువ్వు కూడా టేస్ట్ చేయరాజరా. ఓ అక్క, ఎట్లుందక్క? అబ్బా, అక్క నోట్లకెళ్ళి మాట రాలేదుల్లా. ఇక బో అక్క, సాల్తీ చాలా కష్టపడ్డావు. ఓరల్లా, ఈ వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ సార్ని చూడురులా ఎట్లా ప్రచారం అందుకొని ఏ లెక్కన ఓట్లు అడుగుతాడో. ఓ అన్న, జర తగులుకోవే. ఫ్యాన్ ఉంది, ప్రతి ఇంట్లోనూ ఫ్యాన్ ఉంటది. ఏది ఒక్క పెడితే ఫ్యాన్ వేసుకుంటాం, ఫ్యాన్ తీసుకొనుకుంటాం. అలాంటి ఫ్యాన్ ని మరి 2 ఓట్లు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయమని. అబ్బా, చూసిన రణుల్లా బొత్స సారి ఎట్లా గమ్మత్తుగా ఓట్లు అడుగుతాడో. ఓ అన్న, ఓ అక్క, గిదే మన ఫ్యాన్ గుర్తు, ప్రతి ఇంట్లుంటది, ఉక్క పోస్తే సాయం చేస్తుంది అనుకుంటా వైసీపీకే ఓటేయాలని అడుగుతాండు లగ్గి మనిషి. ఓ అన్న, అట్లనే వేస్తారుతీ గాని ఇక బో. చూస్తుండ్రా నేతలు ఎట్లా పాట్లు ఫీట్లు చేస్తాండ్రో ఓట్ల కోసం. ఏసీలు ఉండేటికి మనుషులు హరెండలు తిరుగుతాండ్రు. మరి చూద్దాం, గీలవి ఇంత ప్రచారాలు ఓట్లు రాలేటట్లు చేస్తాయో లేదో. అయ్యో సిద్ధయ్య, పాపం నాయకులు వాళ్ళ ఇండ్లలోనే పనులు చేస్తున్నారో చేస్తలేరో గాని మందికైతే బొచ్చడి పనులు చేసి పెడుతుర్రు. పిల్ల చిత్రాంగి, నువ్వెందుకు బాధపడుతున్నావు? గంత రామసక్కదనాల పని చేస్తున్న కష్టం నేను ఉంచుకుంటున్నా. ఓహో, వాళ్ళకు ఏం బహుమతి ఇయ్యాలో నాకు బాగా తెలుసు పిల్ల. అబ్బో, ఏం గిఫ్ట్ ఇస్తాడో పిల్లగాడు? ఏం గిఫ్టా పిల్ల? ఏం గిఫ్టో ఒకసారి నువ్వే చూడు మళ్ళా. చిత్రాంగే పొరా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా? చిత్రాంగే పొరా వస్తావా, నాయకుల కష్టాలు చూస్తావా? అరే
ఏసీ కార్లను వదిలిపెట్టినారు, ఎండలో నచ్చగ తిరుగుతున్నారు, కండలన్నీ కరిగిస్తూ ఉన్నారు. చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా, చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా. భర్తల కోసం భార్యల పాటలు పడుతుండ్రెన్నో నయా పీట్లు, ఆఖరికెడు పడుతాయో ఓట్లు. చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా. సల్ల జమటలు పట్టిన గాని సందు సందున తిరుగుతా ఉండ్రు, సభలు పెట్టి మాట్లాడుతూ ఉండ్రు. చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా, చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా. ఇష్టము లేక పోయిన గాని ఇస్త్రీ పెట్టే చేతిల వచ్చే అంగీలను మరి మడతా పెట్టే. చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా, చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా. పదవుల కోసం పాకులాటకై అలసిన పానం అవస్థ ఉన్న పరాయి ఆటో కిరాయి వచ్చే. చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా, చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా. కోరి కోరి ఒక నాయకుడైతే తయారు చేసే పానీపూరి ఒకారం వచ్చి పుస్సున జారే. చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా. దోశలు వేసి తినమంటారు, కడుపు నింపి ఓటెయ్యంటారు, అవసరమైతే కడిగి పెడతారు. చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా, చిత్రాంగే పొదామొస్తవ నాయకుల కష్టాలు చూస్తావా. ఓ సిద్ధయ్య, నువ్వు నాయకులకు ఇచ్చిన గిఫ్ట్ మస్తుగుంది. నీ పాటతోటి ఎవ్వరం మస్తుగా అనిపించింది నాకైతే. అయితే ఈ మధ్య నువ్వు బైక్ కావాలని ఇంట్లో రంది పెడుతున్నావట, ఏంది కథ? అవు మళ్ళా ఈ టైంలో సైకిల్ మోట ఉంటే చాలు పిల్ల, మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. బండి బయటికి దిగితే చాలు పెట్రోల్తో పాటు మనకు తిండి కూడా ఆలే పెడుతుర్రు. ఇక అట్లా ఉత్తపుణ్యానికి పెట్రోల్ కొట్టించుకుంటా మంచిగా నిన్ను ఎక్కించుకొని రయ్య తిరుగుతా. ఏమనుకున్నావో? అబ్బో, గిసువంటి కథలు కూడా నడుస్తానయా? అవును, పుణ్యానికి పెట్రోల్ ఎవరిస్తాను సిద్ధయ్య నీకు? అసలు నువ్వు వార్తా ఛానల్లోనే పని చేస్తున్నావా చిత్రాంగి? ఎప్పుడు ఈవరం తెలవకుండా మాట్లాడతావు. ఈ పార్టీ జెండా కట్టి బండి బయటికి తీస్తే నా సామి రంగా లీడర్లు డబ్బులు ఇస్తలే రాయేది. ఓహో ఓహో, గట్లొచ్చినవా నువ్వు? ఓ జనాలు, మా సిద్ధయ్య ఎందుకు ఇట్లా కథలు పడతాండో, ఎందుకు బైక్ మీద మోజు పెంచుకుంటాండో చూడురు మీరే. ఓ జనాలు, చూస్తుండ్రా చిత్రాన్ని? వైసీపీ బైక్ ర్యాలీ ఎంత చక్కగా జరుగుతాందో. ఆహా, అట్లా బండికి వైసీపీ జెండా కట్టుడు, ఇగో ఇటు చూడురి జేబుల పైసలు నొక్కుడు. అబ్బా, గీళ్ళ ఎవరమే మంచిగున్నట్లున్నదిగా. బండి బయటికి తీసి జెండా పెడితే చాలులా నోట్ వచ్చి గట్ల జేబులో పడుతుంది. అబ్బో, గీ డబ్బులు పంచేటన్నలు కూడా మంచి తెలివి కల్లోలులా. బండి ముంగల పార్టీ జెండా ఎగురుతాంటనే అన్నల చెయ్యి బండి దోలేటోడి జేబులో నోటు పెడతాంది. వైసీపీ లీడర్లు మంచి పనిమంతులనే పెట్టుకున్నారులా. అబ్బా, చూస్తాన్రానులా గీ డబ్బులు పంచేటోళ్ళని మంచి శ్రద్ధతోటి పనిచేస్తాండ్రు. జెండా కట్టిన ప్రతి బండిని వదిలిపెట్టకుండా పెట్రోల్ పైకం అందిస్తాండ్రు. ముందుగానే మనిషికి ఇంత ఇయ్యాలని లెక్క పెట్టి తెచ్చుకున్నట్టున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా పైసలు ఇచ్చి పంపిస్తాండ్రు. ఇక ఈ చిత్రం కృష్ణా జిల్లా గుడివాడలు జరిగిందిలా. స్థానిక లీడర్లకు బైక్ ర్యాలీల గీ చిత్రాలు బయటపడ్డాయి. నోట్లు వంచుకుంటే ర్యాలీని మస్తుగా సక్సెస్ చేసినులా లీడర్లు. అభిమానంతో వచ్చిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా డబ్బులు జేబులో పెట్టి పంపించారు. ఇక చివర్లో ఒక్క వార్త చెప్పుకుందాముల్లా. విమానంలో దోమలు, ఎయిర్పోర్ట్ల పాములు ఎట్లా గమ్మత్తు చేస్తున్నాయో చిన్నగా అరుచుకుందాం పదండ్రి. అయ్యయ్యో భగవంతా, ఇయ్యాల రేపట్ల దొంగలతోని ఎంత భయం ఉందో అగో దోమలతోటి కూడా గంతే భయం ఉందల్లా. మీరు ఏమన్నా అనుకోరి. ఇవా ఈడ కనబడుతున్న వాళ్ళ గోస చల్లకుండా చెప్పతరం కాకుంటుందల్లా వీళ్ళ బాధ చల్లకుండా. ఏమైనా పేరుకే ఇండిగో విమానంలో కూసుర్రు కానీ దోమల పోటుకు ఒళ్ళంతా ఒకటే సిడసిడ పెడుతుందట. నీ పాడైపోరుగారా పాపం. అబ్బా, ఇంత పెద్ద విమానంలో కూడా గీ ఎత్తున దోమలు పాడైనాయి. దీనికంటే ఎర్ర బస్సు నయమని సిరాకు పడుతుర్రాట ఈ ప్రయాణికులు.
ఏమైనా దోమల ఊపుకుండే సరిపోతుంది కానీ దేని మీద సోయి లేకుండా అయ్యిందల్లా వీళ్ళకు ఈ దోమలకు అగ్గిదలుగా సిగ్గి లేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గి అన్నట్టు ఈ సిగ్గి తప్పిన దోమలు చల్లకుండా విమానంలో కూడా జ్వరబడి మనుషుల పానాలు కింద మీద చేస్తున్నాయి ఆడడం వల్ల ఈ అన్యారం పాడుబాడ గిట్ట ఉంటాదల్లా. ఇంకా రేపైతే ఈ మాయదారి దోమలు సూర్యమండలం చంద్రమండలం కూడా కబ్జా చేస్తట్టే ఉన్నాయల్లా. మీరు ఏమని అనుకోరి. అది మర్చిపోతున్నా, ఇంకో ముచ్చటుందు రావు. కొంతమంది మనుషులన్న గాలి మోటార్ ఎక్కిర్రో ఎక్కలేదో కానీ నా సామిరంగా పాములు బల్లులు కప్పలు మాత్రం చెక్కలు కొడుతున్నాయి అల్లా విమానంలా. వసిని ఇదెక్కడ ఇచ్చేంతరం అని కింద మీద అవుతురా జనాలు. నిజమేనుల్లా, బయటి దేశం బ్యాంకాక్ నుంచి వచ్చిన మహమ్మద్ అనే మనిషిని చెన్నై ఎయిర్పోర్టులా చెకింగ్ చేస్తే ఇగో ఈ భాగవతం బయటపడ్డదల్లా. చూస్తుర్రా, కప్పలు పాములు బల్లులు విమానాలల్లా ఎగిలిస్తుంటే మనమైతే ఏడ ఉన్నామో గానే ఉన్నాం. ఆఖరికి జంతువులు కూడా విమానంలా వీరంగం చేస్తుంటే మనకు మాత్రం దగ్గరికి పోయి విమానం చూసే భాగ్యం లేకుండా అయిపోయిందిలా అని తెగ బాధపడుతున్నారట కొంతమంది విమానం ఎక్కని జనాలు. ఏమన్నా ఏమక్క ఎట్లునే ముచ్చట్లు అద్రిపోయినలే. మరి నేను చెప్తే గట్లనే ఉంటాయి. ఇంకెన్ని ముచ్చట్లు రేపొచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం. అంతవరకు ఉంటాం. మళ్ళా నమస్తే.